ఇప్పుడు మూవీ మీరు చూసారు, దాంట్లో మనకి ఒక ఐటమ్ సాంగ్ ఉందా? లేదు. హీరోనితో రొమాంటిక్ గా సీన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. గ్లామర్ గా హీరోని ఏమైనా చూపించారా? లేవు. సీన్ కి సంబంధం లేకుండా కుళ్ళు జోక్స్ ఉన్నాయా? లేవు. అయినా కూడా ఇంత బ్లాక్ బస్టర్ ఎట్లా అయింది? బుచ్చిబాబు గారు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే ఈ మూవీలో. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఇప్పుడు చాలా డిబేట్ అయితే చేస్తున్నారు. బుచ్చిబాబు గారు పెద్ద మూవీతో చేసిన తప్పేంటని చెప్పి పెద్ద క్వశ్చన్ అయితే నడుస్తుంది. బేసిక్ గా తన మూవీలో తను ఏం చెప్పాలనుకున్నాడు? కొంతమంది ఇలాంటి పాత్రలు కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఏదైతే ఒక హీరోయిన్ క్యారెక్టర్ ని డీగ్లామరైజ్ చేస్తూ మనకి ఎంత తక్కువ చేస్తూ చూపించాడు మూవీలో మనం చూసాము. ఇలాంటి పాత్రలు కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు అని చెప్పి తను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసి తర్వాత సారీ చెప్పాడు. సో అలాంటి పాత్రలు అలాంటి క్యారెక్టర్లు లేకపోయినా కూడా ఈ రోజు ఇరుమూలు లాంటి మూవీకి ఇలాంటి రెస్పాన్స్ వస్తుందంటే జనాలు కరెక్ట్ గానే ఉన్నారు. ఫిల్మ్ మేకర్స్ ఎస్పెషల్లీ బుచ్చిబాబు గారు లాంటి వాళ్ళు మారాలి. అండ్ ఇంకోటి కూడా పెద్ద మూవీలో జరిగిన తప్పేంటి? మూవీ తెలుగు స్టేట్ లో సూపర్ హిట్ అయినా కూడా ఓవర్సీస్ గానీ అవుట్ సైడ్ తెలుగు స్టేట్ లో ప్రతి ఒక్క చోటు కూడా డిజాస్టర్ గా మిగిలింది మూవీ. ఎందుకు అంతగా ఫ్లాప్ అయింది పెద్ద మూవీ అంటే మాత్రం రీజన్ ఒకటే. తన స్టార్టింగ్ అంతా హీరోకి ఎలివేషన్స్, సీన్స్, ఫైట్స్ అన్ని పెట్టుకొని వచ్చి ఏదైతే ఆ మూవీకి కావాల్సిన స్టఫ్ అనేది కావాల్సిన చోట లేకుండా మొత్తం తన స్ట్రగుల్స్ చూపించేసి ఆ మూవీకి ఆడియన్స్ ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలన్నా కూడా ఒక హీరోయిజం, ఎందుకంటే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోకి కావాల్సింది ఉండాలి. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక మాస్ ఫైట్ గానీ ఒక సీక్వెన్స్ కానీ, అవి ఏం లేకుండా మొత్తం తన స్ట్రగుల్స్ మీద చూపించుకొని మూవీ పెద్ద మిస్టేక్ అయితే అయింది. ఇప్పుడు మనం ఇరుముడి మూవీ చూడండి, రవితేజ గారిని ఎంత సెటిల్ గా చూపించారో అలాగే అవసరం ఉన్న ప్రతి చోట కూడా ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ అయ్యప్ప స్వామి మీద సాంగ్స్ పెడుతూనే ఎలివేషన్స్ ఫైట్ ఏమన్నా పెడుతున్నారు. అక్కడ ఫైట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎలివేషన్స్ సీన్స్ అంతా చూపించాయి. అండ్ ప్రతి ఒక్క చోట కూడా ఒక ఎమోషన్ కనెక్టివిటీ ఉన్న చోట ప్రతి ఒక్క వెంటనే ఒక మాస్ ఫైట్ లాంటివి చూపిస్తున్నారు. అంటే ఏంటంటే ఆడియన్స్ లో ఎక్కడ ఈ మొత్తం మనకి ఇవే చూపించేస్తున్నారు, ఎమోషన్స్ వెళ్లకుండా ఆడియన్స్ కావాల్సిన ఫైట్స్ కూడా ఉంటున్నాయి, యాక్షన్ కూడా ఉంటుంది అని ప్రూవ్ చేశారు ఈ మూవీతో. సో బుచ్చిబాబు గారు పెద్దలా మెయిన్ గా ఈ విషయంలో ఫెయిల్ అయితే అయ్యారని చెప్పాలి. మరి మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ అయితే చేయండి. క్యారెక్టర్లు సరిగ్గా రాసుకుంటే ఏ మూవీ అయినా సూపర్ హిట్ అవుతాయి. ఇలాంటి పాత్రలు చేస్తున్నా చూస్తారు, హీరోకి ఏదో ఒకటి కట్ చేసేదన్నా చూస్తారు అనేది పెట్టుకోకుండా స్క్రిప్ట్ మీద ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తే ఇంకా మంచి పాత్రలు అయితే సృష్టించవచ్చు బుచ్చిబాబు గారు. మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ చేయండి.